హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పవన్ కళ్యాణ్ మాటతో ఉద్యోగులకు భారీ ఊరట అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. గతంలో ఈ నియామకాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి వెంటనే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాల ఫైల్ను ఆర్థిక శాఖకు పంపగా ఆ తర్వాత ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే 1488 మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. కరోనా మహమ్మారిలో రాష్ట్ర వ్యాప్తంగా 2917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక వీరిలో 1944 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, 330 మంది కలెక్టర్ పరిధిలో ఉన్నవారు ఉన్నారు. 83 మంది యూనివర్సిటీ ఉద్యోగులు, 560 మంది కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులు. ఈ ఉద్యోగులలో 2744 మంది కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోగా 1149 దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్ను కలిసి తమ సమస్యలు వివరించారు. వెంటనే పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఫైలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. సీఎం చంద్రబాబు ఆమోద ముద్రతో కారుణ్య నియామకాల ప్రక్రియ ముగియనుంది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగించనుంది.